వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ ఎంట్రన్స్లోనే ఇలా జమ్మి చెట్టు అయితే ఉందన్నమాట. ఈ దేవాలయం చాలా విస్తీర్ణమైన ప్రదేశంలో అయితే ఉంది. ఈ దేవాలయంలోకి వెళ్తే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయిబాబా అంటేనే గురువు దగ్గరికి వెళ్తే ఏ శిష్యుడికైనా ప్రశాంతత లభిస్తుంది కదా. సరే, నాకు ఈ దేవాలయంలోకి వస్తే మనశ్శాంతిగా అయితే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. సాయిబాబా గుడికి వెళ్తే మీరేమంటారు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ శివయ్యనైతే కోనేటిలో ప్రతిష్ఠించారు. కాకపోతే ముందు ఇక్కడ పెద్ద బావి ఉండేది. ఆ బావినంతా పూర్తి చేసి ఇలా కోనేరు కట్టి కోనేటి మధ్యలో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. పక్కనే రావి చెట్టు, జమ్మి చెట్టు, ఈ రెండింటిని కూడా కలిపి పూజ చేస్తూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలగాల అని చెప్పేసి. ఇంకా ఆ చెట్ల కిందనే వచ్చేసి నాగ ప్రతిమలను అయితే పెట్టారు, నాగులను. ఇంకా పక్కనే ఈ దేవాలయం అయితే ఎవరైతే నిర్మించారో వారి యొక్క విగ్రహాల కోసం ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో వారిద్దరికీ కూడా పూజలు చేస్తూ ఉంటారు. సాయిబాబాతో పాటు ఆయన పాదాలు, ఆయన పేరు వచ్చేసి, ఈయన వ్యవస్థాపకులు వచ్చేసి పూజ్య బ్రహ్మశ్రీ సాయి జ్ఞానానంద మహారాజ్ వారు. ఆయన సాయిబాబా పరమ భక్తులు. అలాగే ఆయన శ్రీమతిని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. వారిద్దరికీ కూడా సాయిబాబాతో పాటు ప్రతిరోజు. అంతేకాకుండా ఈ దేవాలయంలో గాయత్రి మాతను కూడా ప్రతిష్ఠించడం అనేది ప్రత్యేకత. ఫస్ట్ అయితే గణపతిని పూజ చేసుకొని తర్వాత కుమారస్వామిని పూజించుకొని ఆ తర్వాత ధుని దగ్గరికి అయితే వెళ్తాము. ధుని అనేది ప్రతి సాయిబాబా దేవాలయంలో ఖచ్చితంగా ఉంటుంది. ధుని ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఈ దేవాలయంలో కూడా ధుని అయితే ఇక్కడ ఉందన్నమాట. ధునిలో అయితే నేను పూజ చేసిన తర్వాత శివయ్యకు అభిషేకం అయితే చేసుకున్నాను. అభిషేకం చేసుకున్న తర్వాత నేను సాయిబాబా గుడిలోకి ఎంటర్ అయ్యాను. సాయిబాబాను చూసిన తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ దేవాలయంలో శివుణ్ణి ఒకవైపుగా మరి కూడా పూజ చేస్తున్నారు. ఈ శివలింగమే ఒకప్పుడు బావి దగ్గర ఉన్న శివలింగము. ఈ గణపతి బావి దగ్గర ఉన్న గణపతి. సాయిబాబా, ఓం సాయిరామ్, సాయిబాబా పాదాలు. అదేవిధంగా ఆయన ధునిలోని విభూదిని అయితే ఇక్కడ పెట్టారు. తర్వాత సాయిబాబా మనకి సాక్షాత్తుగా దర్శనం అయితే ఇస్తున్నారనమాట. ఆయన పాదాల ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ దేవాలయంలో సాయిబాబా యొక్క లీలలన్నీ కూడా చిత్రపటాలుగా గోడల మీద అయితే పెట్టారు. అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సాయిబాబా రచ్చబండ దగ్గర కూర్చోవడం కానీ, ఆయన అనారోగ్య పరిస్థితులు కానీ, ఆయన బియ్యం తీసుకొచ్చి పిండి చేసి రొట్టెలు కాల్చడం కానీ, వాటిని పక్షులకు, మూగజీవాలకు తినిపించడం కానీ, భిక్షాటన చేసినది వండి మనకందరికీ ప్రజలకు పంచినప్పుడు, తర్వాత ఆయన నాట్యం చేసిన ఫోటోలు, తాత్యా తోపేతో ఉన్న ఫోటోలు, ఆయన సజీవ సమాధికి వెళ్ళే ముందు కూడా తీసిన ఫోటోలు. అన్ని మతాలు వేరైనా, కులాలు వేరైనా దేవుడు ఒక్కటే అని ఆయన చెప్పే నినాదం. అయితే జీసస్తోనూ, మసీద్లోను, శ్రీ మహావిష్ణువుతోనూ, శ్రీచక్రంలో ఆయన ఉన్నటువంటి ఫోటోలను కూడా ఇక్కడ గోడల మీద అయితే పెట్టారు. ఆయన చూపులు చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఆ వెన్నెల కన్నా చల్లని చూపులు నీవి, ఆ చంద్రుని కన్నా చక్కని మోము నీది, ఆ నింగి కన్నా విశాలమైన హృదయం నీది, ఆ దైవానికి ప్రతిరూపమే నువ్వు, మా జీవితానికి చుక్కనివే నువ్వు. సమర్థ సద్గురు సాయినాథ్